హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సండే కదండి. సండే స్పెషల్గా ఈరోజు మా ఇంట్లో ప్రాన్స్ కర్రీ అండి. మీ సండే స్పెషల్గా ఏ కర్రీ వండుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ రొయ్యలు నేను ఒలుచుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. ఇప్పుడు దీన్ని ఉడకబెడదాము. దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ పోసుకుందామండి. ఆల్రెడీ రొయ్యల్లో నుంచి ఉడికేటప్పుడు వాటర్ బయటకు వస్తాయి అన్నమాట. ఉడికిన తర్వాత ఈ వాటర్ని వంపేసుకోవాలండి. ఇప్పుడు నీసు వాసన అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఈ వాటర్ని పారబోసేసి రొయ్యల్లో గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, రొయ్యల్లో గిన్నెలో తీసుకున్నానండి. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నూనె పోసుకుందామండి. రొయ్యల కర్రీ కదండి, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఫ్రెండ్స్, నూనె వేడెక్కిందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసేసుకున్నానండి. ఇవి కూడా వేసేద్దాం. ఇందులో ఉల్లిపాయలు వేసే కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సరే, బాగా కలుపుకున్నామండి. బాగా కలుపుకున్నాం కదండి. ఉల్లిపాయలు కొంచెం వేగేదాకా మగ్గనిద్దాము. మూత పెట్టుకోండి. ఆల్రెడీ ఉల్లిపాయలు కొంచెం వేగినాయండి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లిపాయ వేసాం కదండి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాము. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసేద్దాం. సరే, బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇందులో రొయ్యలు వేసాక కొంచెంసేపు మగ్గనిచ్చామండి. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాము. అలా కొంచెం పసుపు, కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను. టమాటాలు కొంచెం మెత్తబడేదాకా ఉంచుదాము. 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకుందాము. కొంచెం టమాటా మెత్తబడిందండి. ఇంకా కొంచెం మగ్గాలి. మనం ఇందాక ఉల్లిపాయలోనే కదండి వేసాము సాల్ట్. ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకుందాము. సరే, బాగా కలుపుకుందాము. ఇందులో కొంచెం వాటర్ పోసుకుందామండి. ఉప్పు, కారం అనేది రొయ్యకు పట్టుతుంది బాగా. కొంచెం పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దామండి. కూర కొంచెం దగ్గరికి అయిందండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకున్నాము. ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి.
కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసాం కదండి, ఇప్పుడు బాగా కలుపుకున్నాము. ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా పచ్చిరొయ్యల కర్రీ వండేసాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వంట వీడియోతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి.